ఉందాం అత్తయ్య అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు గుడికి వెళ్తారు. ఏంటమ్మా, మనుషు ప్రశాంతత కోసం గుడికి వచ్చారా? ఏదో ఆందోళనగా ఉన్నారు, కళ్ళల్లో బాధ, మొహం అంతా పీక్కుపోయినట్టుంది. ఏం జరిగిందమ్మా అని చెప్పాను. కానీ పంతులు గారికి మొత్తం విషయం చెప్పేసరికి అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు. ఎవరి జాతకాలైనా ఇట్టే చెప్తారు. మీరు జాతకం కూడా చెప్పే పని లేదు, మీ మొహం చూసే మీకు ఏ బాధ మీద ఇక్కడికి వచ్చారన్న విషయం కూడా చెప్పేస్తారని చెప్పి ఇంకా అక్కడ ఉన్న పంతులు గారు స్వామీజీ గురించి చెప్పడంతో అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి వెళ్తారు. కొడుకు కోసం ఆందోళన పడుతూ ఒకరు, మనవడి జీవితం ఏమైపోతుంది అని మరొకరు ఆందోళన చెందుతున్నారా? అసలు ఆ పెళ్ళి జరగాల్సిన పెళ్ళేనా? ఆ పెళ్ళి అసలు అనుకున్న పెళ్ళేనా? జాతకాలు చూసారా? ఏం చూశారు? ఏం చూడకుండానే పెళ్ళి చేసేశారు. పెళ్ళి చేసేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారా? వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో అనుకోని సమస్యలు, ఎదుర్కొనే సమస్యలు, ఎన్నో ప్రశ్నలకు చిక్కులు అన్నీ వచ్చాయి. అన్నింటినీ వాళ్ళు ఎదుర్కొంటూ ఒకటవుదాము అనుకున్న సమయంలో యాక్సిడెంట్ జరిగి వాళ్ళు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేదో మాయ చేసి మభ్యపెట్టి మళ్ళీ పెళ్లి చేశామనుకునేసరికి ఇలా జరిగిందేంటి భగవంతుడా అని భగవంతుడిని స్మరించుకోవడానికి వచ్చారా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ ఇటు ఇందిరాదేవి ఇద్దరు కూడా షాక్ అవుతారు. స్వామి, ఇది నా కొడుకు గురించే, మీరు నా కొడుకు గురించే చెప్తున్నారా అని చెప్పాను. కానీ సమస్య అదే అయితే దాని గురించే కదా చెప్తున్నాను అని చెప్పాను. కానీ అసలు నా కొడుక్కి ఎందుకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పాను. కానీ త్వరలోనే మరొక గండం కూడా ఎదురుకానుంది అని చెప్పనేసరికి, గండమా? దేని గురించి స్వామి, దేని గురించి చెప్తున్నారు? నా కొడుకుకి గండం రావడం ఏంటి అనగానే ప్రాణగండం రాబోతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. నా కొడుక్కి ప్రాణగండమా అని చెప్పాను. కానీ అవును, నువ్వు చేసిన పెళ్ళి జాతకాలు చూసి చేసిన పెళ్ళేనా? అసలు వాళ్ళిద్దరికీ రాసి పెట్టుందా? వాళ్ళిద్దరూ జీవితాన్ని మొదలు పెడదామనుకున్నప్పుడు విడిపోయారా లేదా అని చెప్పాను. కానీ రాసిపెట్టి లేకపోయినా ఇప్పుడు రెండోసారి కూడా ఇద్దరికి పెళ్ళి జరిగింది కదా స్వామి అనగానే, పెళ్ళి జరిగిందా, జరిగేలా మీరే బలవంతంగా చేశారనేది మీ ఊహక వదిలేస్తున్నాను అనగాని, ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? కలిసి ఉండకూడదు, ఆ బంధాన్ని విడదీసేయండి. అలా ఆ బంధాన్ని విడదీస్తేనే నీ కొడుకు నీకు దక్కుతాడు, లేదంటే తొందరలోనే నీ కొడుక్కి ప్రాణగండం ఉంది అని చెప్పాను. కానీ ఏంటి స్వామి, ఏం మాట్లాడుతున్నారు? భార్యాభర్తలను కలిపి ఉంచాల్సింది పోయి విడదీసేమని చెప్తున్నారా స్వామి? అలా ఎలా చేయగలుగుతాం స్వామి? భర్తే లోకం, భర్తే ప్రపంచం, భర్త కుటుంబమే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్న నా కోడలు ఇప్పుడు భర్తతో ఉండకూడదు, శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి, అప్పుడే నీ భర్త ప్రాణాలు దక్కుతాయి అని ఎలా చెప్పమంటారు? నేను కావ్య గురించి తెలుసుకోనంతసేపు కావ్య నా కళ్ళ ముందే ఉంది. కావ్య గొప్పతనం, కావ్య ఆలోచన, కావ్య లాంటి కోడలు ఉండాలని నేను నిజాలు తెలుసుకుని కావ్య గొప్పతనాన్ని, తన అణకువతనాన్ని తెలుసుకున్న తర్వాత తననే కోడలుగా అంగీకరించిన తర్వాత ఏంటి స్వామి ఎలా చెప్తున్నారు? నాకు నా కోడలంటే చాలా ఇష్టమని చెప్పాను. కానీ నీకు నీ కొడుకన్నా ఇష్టమే కదా. కొడుకు కావాలా, కోడలు కావాలా తేల్చుకో. కొడుకు కోడలు ఇద్దరూ ఉండాలనుకుంటే మాత్రం మిగిలేది ఒక్కరే, అది నువ్వే నిర్ణయించుకో అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలత్తయ్య అని చెప్పాను. కానీ వాడే దైవంగా భావిస్తూ వాడే సర్వస్వం అనుకుంటూ బ్రతుకుతున్న కావ్యని రాజు నుంచి దూరం చేసేయాలా? అలా దూరం చేసేస్తే అది బ్రతుకుతుందా? రాజే లోకం అనుకుని కదా బ్రతుకుతుంది అత్తయ్య. మరి అలాంటిది దాన్ని ఎలా దూరం చేయగలం అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు అపర్ణ. ఇప్పుడేమో పంతులు గారు ఇద్దరూ కలిసి ఉంటే ఆ జాతకాలు ముడిపడవు, మళ్ళీ ప్రాణగండం వస్తుంది అంటున్నారు. ఇప్పుడేమో రాజు హాస్పిటల్లో ఉన్నాడు. కావ్య చూస్తే ఒక్కసారి కాదు, వాడితో 2 సార్లు తాళి కట్టించుకుంది. ఇప్పుడు వాడితోనే లోకం సర్వస్వం అని అంతా అనుకుని తను చక్కగా జీవితాన్ని సాగిస్తుంది అనుకున్న సమయంలో ఇలా జరగడం ఏంటత్తయ్య? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఏమో అపర్ణ, నాకు అదే తోచడం లేదు అని చెప్పి ఇంకా
అపర్ణ ఇటు ఇందిరాదేవి ఇద్దరు ఇంటికి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని చెప్పాను. కానీ గుడికి వెళ్ళాం కావ్య అని చెప్పనేసరికి, చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని చెప్పనేసరికి, నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే రమ్మని చెప్పలేదు అని చెప్పాను. కానీ దేవుని దగ్గరైనా ప్రశాంతత దొరుకుతుంది కదా, నా భర్తను కాపాడమని, నా ప్రాణాలు తీసుకునైనా సరే నా భర్తను కాపాడమని ఆ దేవుణ్ణి ప్రాధేయపడేదాన్ని కదా అనగాని, నువ్వు లేకుండా రాజు ఉంటాడా, రాజు లేకుండా నువ్వుంటావా, ఒకరి కోసం ఒకరను బ్రతుకుతున్నారు, మరి మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ఆ భగవంతుడు ఎందుకు అనుకుంటాడు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మమ్మల్ని విడదీయాలని భగవంతుడు అనుకోవడం ఏంటి అని చెప్పాను. కానీ అది కాదు కావ్య, నువ్వు ప్రాణాలు ఇచ్చైనా సరే రాజుని కాపాడుకుంటాను అన్నావు కదా, మరి అలా నువ్వు ప్రాణాలు ఇచ్చేస్తే రాజుకి దూరం అయిపోయినట్టే కదా, దాని గురించి మాట్లాడుతున్నాను కావ్య అని చెప్పనేసరికి, లేదత్తయ్య, మీరు గుడికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆందోళనగా ఉన్నారు, అసలు గుడిలో ఏం జరిగింది, పంతులు గారు కానీ ఎవరేమి చెప్పారు, దేని గురించి మీరు అంత ఆందోళన పడుతున్నారు, చెప్పండి అత్తయ్య అని చెప్పి ఇంకా కావ్య అయితే వాళ్ళిద్దరినీ నిలదీసినా కానీ వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేకపోతారు. ఎందుకంటే అక్కడ చెప్పింది రాజు గురించి గుండె పగిలే నిజం. కావ్య రాజు జీవితంలో ఉండకూడదనే నిజాన్ని చెప్పారు. మరి ఇప్పుడు రాజు కావ్య జీవితంలోంచి తప్పించాలని అపర్ణ అనుకునే ఆలోచన లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు ఇద్దరు కూడా. ఇంకా రాజుకి 24 గంటల తర్వాత కళ్ళు తెరుస్తాడు. రాజుకి గతం గుర్తొచ్చేసరికి, కళావతి నీకేం కాలేదు కదా అని చెప్పాను. కానీ నాకేం కాలేదండి అని చెప్పనేసరికి, మమ్మీ డాడీ ఏం జరిగింది, నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పాను. కానీ కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తిరిగాయి నాన్న, అందుకే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాము అనగాని, అంతే కదా కళావతి, ఆ మాత్రం దానికి ఎందుకు నువ్వంతలా బాధపడుతున్నావు, నాకేం జరిగింది, నేను బాగానే ఉన్నాను, క్షేమంగానే ఉన్నాను, పదండి అందరూ ఇంటికి వెళ్దామనగానే, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అపర్ణ కాస్త గదిలో కూర్చుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుభాష్ అయితే వస్తాడు. ఏమైంది అపర్ణ, అసలు రాజు ఇంటికి వచ్చాడన్న సంతోషం నీ ముఖంలో కనిపించట్లేదు అనగానే, రాజు ఇంటికి వచ్చాడన్న సంతోషం కనిపించట్లేదంటున్నారా, కావ్యను దూరం చేయమని ఆ స్వామీజీ చెప్పిన మాటలే పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి అనగాని, ఏ స్వామీజీ చెప్పారు, కావ్యను దూరం చేయమని ఏ స్వామీజీ చెప్పారు అపర్ణ అని చెప్పను. కానీ మొత్తం జరిగిన విషయం చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ అయితే. ఏం మాట్లాడుతున్నావు అపర్ణ, వాడే ప్రపంచంగా బ్రతుకుతున్న కావ్యని వాడి జీవితంలోంచి తప్పించేయాలా, అలా తప్పిస్తేనే వాడికి నిండు నూరేళ్ళ ఆయుష్ ఉంటుందా, రాజు కావ్యం నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్నా, కావ్య రాజు నుంచి దూరంగా వెళ్ళాలన్నా వాళ్ళు ఒప్పుకుంటారా, ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్న వాళ్ళని దూరం చేయడం మహాపాపం అనగానే, అలా చేయకపోతే వాడి ఆయుష్ తగ్గిపోతుందంటండి, వాడికి త్వరలోనే మృత్యుగండం ఏర్పడుతుందంట అని చెప్పనేసరికి, లేదు ఇదేదో అబద్ధమై ఉంటుంది, మనం మృత్యుంజయ హోమం జరిపిద్దాం, రాజ్ పేరు మీద మృత్యుంజయ హోమం జరిపిస్తేనే ఇంకా ఎలాంటి దోషాలు ఉండవు అని చెప్పనేసరికి, సరేనండి నేను పంతులు గారితో మాట్లాడి ఏర్పాటు చేయిస్తాను అని చెప్పాను. కానీ చూడపన్న ఈ విషయం ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా కావ్యకు చెప్తే రాజుని వదిలి శాశ్వతంగా కావ్య వెళ్ళిపోతుంది, అలా కావ్య వెళ్ళిపోతే నీకు రాజు సంగతి తెలుసు కదా, రాజు కావ్య గురించి ఆలోచిస్తూ పిచ్చివాడు అయిపోతాడు, తర్వాత నీ ఇష్టం, నీ కొడుకు భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త సుభాష్ వెళ్ళిపోతాడు. అపర్ణ అయితే ఆలోచించడం మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు అపర్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్వామీజీ మాటలు అబద్ధమని కొట్టి పడేస్తుందా, లేక రాజుని కావ్యని విడగొట్టడానికి ప్లాన్లు వేయడం మొదలు పెడుతుందా, నిజంగా రాజు కావ్య కలిసి ఉంటే రాజుకి ప్రాణగండం ఉందా, లేదంటే ఎవరైనా సరే అలా ఏ యామని కానీ రుద్రాని కానీ ఆ స్వామీజీతో అపర్ణకు అలా చెప్పించారా, చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.